కాలు పెడిగితే లండన్కి వెళ్ళొచ్చాం మేము హాస్పిటల్కి. వెళ్ళండి అంతే ఇంటర్వ్యూ నాయనా వచ్చినా చాలా సంతోషం అయ్యా. 14 కోట్లు పెట్టానయ్యా సినిమా మీద. నువ్వు గనక ఎమ్మి తీసుకురాకుంటే నా పని గోపాలస్వామి గోయిందా గోహింద అయి ఉండదు కదా. రే అబ్బయ్యా ఇదిగో 10 లక్షలు తీసుకో. 10 లక్షలు వద్దు, 3 లక్షలు చాలు. ఒన్ని పంట పడా నువ్వు ఈ కాలపోలాగా లేవే. డబ్బులు ఇస్తుంటే వద్దంటాడేందిరా. ఈ డబ్బు అర్జెంట్గా వైజాగ్ పంపాలి. మీరేమైనా అరేంజ్ చేయగలరా ప్లీజ్? ఆ పిల్లకాయ ఎందుకు చెప్తా ఉంటా నోరెళ్ళ పెట్టి చూస్తావేందిరా. అట్టే లేవు. ఏంటమ్మా వెంకట్ కోసం చూస్తున్నావా? పైన ఉన్నాడు ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు నిన్ను తీసుకొచ్చినందుకు. బేరాలాడ 5-10 లాగేస్తాడు గట్టోడు. 1000 కాదు లక్షలు. నిజమమ్మా తల్లి తోడు. ఇంకా నన్ను మోసం చేయడానికి ట్రై చేయకున్నా. నేను ఇచ్చిన ఉంగరం నేలకేసి కొట్టాడని చెప్పావు. అది నమ్మి వెంకట్ని దూరం చేసుకున్నాను. ఇవాళ డబ్బు తీసుకుంటున్నాడని చెప్తున్నా. ఒకవేళ అతను డబ్బు తీసుకున్నా సరే దానికి ఏదో మంచి కారణం ఉంటుంది. నేను నిన్ను నమ్మను, వెంకట్నే నమ్ముతాను. ఎక్కువ మాట్లాడుతున్నావంటే నేను సినిమా హీరోయిన్ చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టాను తెలుసా నేను. ఇప్పుడు అంత పారిపోతావా? అప్పుడు సినిమా పరిస్థితి ఏమవ్వాలి? నువ్వు ఇక్కడ వద్దు, ముందు చేయదులు వదులో. వదిలేసారు వదిలేసారు. శైలు నాది. ప్రేమతో పెట్టుకో, పగిలిపోద్ది. నా కూతురు దారి కట్టొచ్చావో నేను చెప్పేస్తాను. దేవుడు అని పక్కన ఉన్నాడు, జనం అని పక్కన ఉన్నారు. గాడు గెలవనీకి పుడితే నువ్వు బతకనీకి ఓడిపోయాను అనుకోరా. పది వెళ్ళిపోదాం.